డబ్బు అనే సమస్య మన జీవితంలో లేకుండా జీవితాంతం చక్కగా మనకి ఎలాంటి లోటుపాటులు లేకుండా ఉండాలంటే గనక కొన్ని మంచి పనులు మనం చేయాలి. అంటే తెల్లవారుజామున లేవటం దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా మనం చేసే చిన్న చిన్న పరిహారాలు తోడుగా ఉంటాయి. మనం చేసే కృషితో పాటు ఉదయం లేవగానే మన అరచేతులు చూసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. అరచేతుల్ని చూసుకుంటూ చేసుకోవాల్సిన మంత్రం అనేది ఒకటి ఉంది. ఆ ఆ పదము కూడా చెప్పుకోవచ్చు. నిజంగా ఇలా మనం చేసినట్లయితే 3 సార్లు 3 రోజుల పాటు ఈ మంత్రాన్ని గనుక మనం అనుకుంటే డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. అంటే డబ్బు 4 వైపుల నుండి వస్తుందన్నమాట. చాలామందికి కొంతమందికి రోజువారీ సంపాదన అవ్వచ్చు. లేకపోతే ఒక్కొక్కరికి నెలవారీ శాలరీ వస్తూ ఉంటుంది కదా, అది అవ్వచ్చు. ఏదైనా కానివ్వండి, ఈ మంత్రాన్ని రోజుకి 3 సార్లు చెప్పుకుంటే చాలు. అంటే మీ అరచేతులు చూసుకుంటూ 3 సార్లు చెప్పుకుంటే డబ్బులు అనేవి రెట్టింపు అవుతాయి. వాళ్ళ ఆదాయంలో ఎదుగుదల కనిపిస్తుంది. పొద్దున్నే లేవగానే మన అరచేతులు చూస్తూ ఇలా ఇప్పుడు మనం చెప్పబోయే మంత్రం అనుకుంటే చాలా చాలా మంచి ఫలితాన్ని చూస్తారు. ఇప్పటికే ఎంతోమంది చేశారు, మంచి ఫలితాన్ని కూడా పొందారు. ఇక ఆ మంత్రము ఏంటంటే, ఆ మంత్రం ఎలా అనుకోవాలి, ఎప్పుడు అనుకోవాలి అనే అటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాము. సాధారణంగా చాలామంది పొద్దున్నే లేస్తారు. ఇక కొంతమంది అయితే బ్రహ్మ ముహూర్తంలోనే లేస్తూ ఉంటారు. కానీ అందరూ అలా లేవలేరు కదా. కానీ ఆ సమయంలో లేచి ఏదైనా సరే మంచి పనులు మొదలు పెడితే బ్రహ్మ ముహూర్తంలో లేచి తప్పకుండా విజయం సాధిస్తారు. బ్రహ్మ ముహూర్తంలో సమయంలో లేచి ఏదైనా మంచి పనులు మొదలు పెడితే తప్పకుండా విజయం సాధిస్తారన్నమాట. బ్రహ్మ ముహూర్త సమయంలో లేవటానికి అందరికీ కూడా వీలు కాదు. కొందరు లేవలేరు. ఇలాంటి వారు ఏదైనా మంచి పని చేసేటప్పుడు, లేదంటే కొత్తగా ఒక శుభకార్యం మొదలు పెట్టేటప్పుడు, ఒక మంచి కార్యం మొదలుపెట్టేటప్పుడు ఇలాంటి సమయంలో లేచి ఆ రోజు గనక ప్రారంభిస్తే తప్పకుండా మంచి ఫలితాన్ని మీరే చూస్తారు. ఆ బ్రహ్మ ముహూర్త టైంలో లేచి మీరు అనుకున్న పనులు మొదలు పెడితే, డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా ఉండాలనుకుంటే ఈ మంత్రాన్ని 3 సార్లు అనుకోవటం కోసం బ్రహ్మ ముహూర్తంలో లేచి పని చేస్తే వెంటనే పనిచేస్తుంది ఈ మంత్రం. మిగతా సమయాల్లో లేచిన వెంటనే చేతులు చూసుకునే అలవాటు ఉన్నవాళ్ళు పొద్దునే లేచి చేతులు చూసుకునే కన్నా బ్రహ్మ ముహూర్తంలో లేచి 3 రోజులు దీనికోసం కష్టపడే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. బ్రహ్మ ముహూర్తంలో లేచి చేతులు చూసుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోగలిగితే వాళ్ళకి ఉండేటటువంటి ఆర్థిక కష్టాలైనా, ఎటువంటి డబ్బు సమస్యలైనా సరే, లేకపోతే వీరికి రావాల్సిన డబ్బు ఒకవేళ ఎక్కడ రావాల్సి ఉన్నా కానీ అవన్నీ కూడా వీరికి తప్పకుండా అందుతాయి. బ్రహ్మ ముహూర్తంలో ఏ పని మొదలు పెట్టినా అది తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఆ సమయంలో దేవతలందరూ కూడా కూర్చొని అందరూ ఒకటిగా ఉండే సమయమే బ్రహ్మ ముహూర్తం. అందుకే మన పెద్దవాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా పని మొదలు పెట్టమని చెబుతారు. అది ఎలాంటి వారైనా సరే చేయొచ్చు. పడుకొని లేచిన వెంటనే మంచం మీద కూర్చొని చేయొచ్చు. లేదంటే ఎక్కడైనా సరే కూర్చొని ఇదైతే మంచం మీద కూర్చొని కూడా చేయొచ్చు. అలాగే కొంతమంది మేము నెలసరి సమయంలో ఉన్నాము, చేసుకోవచ్చా అని అనుమానపడుతూ ఉంటారు. వారు కూడా దీన్ని చక్కగా చేసుకోవచ్చు. ఎక్కడ కూర్చొని అయినా సరే, ఎలాంటి వారైనా సరే, ఎవరైనా కానీ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇంకా పొద్దున్నే లేవగానే కళ్ళు తెరచి వెంటనే చాలామందికి కూడా వాళ్ళ తల్లిదండ్రుల ముఖాలు లేదా పిల్లల ముఖాలు చూసే అలవాటు ఉంటుంది. అలాంటి అలవాటు ఉన్నవాళ్ళు పొద్దున్నే లేచిన వెంటనే 2 అరచేతులను కూడా రుద్దుకుంటూ చక్కగా మన కళ్ళకు అద్దుకోవాలి. ఎందుకంటే మన చేతుల్లో పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, మన అరచేతుల్లో పై భాగాన లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతీదేవి, కింద భాగాన పార్వతీదేవి ఉంటారని, 3 లక్ష్ములు అరచేతుల్లోనే ఉంటారని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా మన పెద్దవాళ్ళు ఆశీర్వదించేటప్పుడు మన చేతుల్లోనే దీర్ఘ సుమంగళి భవ, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, సంతాన ప్రాప్తిరస్తు అని మంచి మంచి ఆశీర్వాదాలు
మన చేతులతోనే దీవిస్తారు, అవి చేతులతోటే దీవిస్తారు. అలాంటి ఆశీర్వాదాలు కూడా ఇలా అరచేతుల్ని తలపై పెట్టి ఆశీర్వదించటం వల్ల లక్ష్మీదేవి అమ్మవారే మనల్ని ఆశీర్వదించినట్టు మన పెద్దవాళ్ళు చెబుతారు. అందువల్ల ఆశీర్వాదానికి అంత గొప్ప మహత్యం ఉంది. అందువల్లే మనం లేచిన వెంటనే మన 2 చేతులు రుద్దుకొని మన కళ్ళకు అద్దుకుంటే ఇలా ఇప్పుడు చెప్పే మంత్రాన్ని అనుకోవటానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల మీరు అనుకున్న పని జరుగుతుంది. అలాగే ఆర్థిక కష్టాలు కానీ డబ్బు సమస్య కానీ తప్పకుండా తీరుతాయి. ప్రయత్నించండి, తప్పకుండా ప్రయత్నించండి. మీకు ఫలితం అనేది మీరే చూస్తారు. మీకు చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ అనేది వస్తుందండి. ఇంకో మంత్రం ఏంటంటే, ఈ మంత్రం చెబుతాను, గుర్తుపెట్టుకోండి. కరవ సతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే గోవింద, గరుడ ధ్వజ, ప్రభాతే కరదర్శనం. ఇంకోసారి చెబుతానండి. కరవసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే గోవింద, గరుడ ధ్వజ, ప్రభాతే కరదర్శనం. అంటే మన చేతుల్లో లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి ఉన్నారు కాబట్టి వాళ్ళ దర్శనం అనేది మనకు ఉంటే, నిజంగా కనిపిస్తే గనక లక్ష్మీ కటాక్షాన్ని పొంది మనము నిజంగా డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా ఆ రోజంతా కూడా విజయవంతంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవతలు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉంటాము. ఈ మంత్రాన్ని లేచిన వెంటనే 3 సార్లు అనుకుంటే చాలండి. అరచేతుల్ని చూసుకుంటూ ఈ మంత్రాన్ని 3 సార్లు అనుకోండి. ఒక కాగితం మీద రాసుకోండి. ఇలా 3 రోజుల పాటు చేయండి. వీలైతే పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో ఈ మంత్రాన్ని 3 సార్లు అరచేతుల్ని చూసి అనుకోవటానికి ప్రయత్నించండి. ఎలాంటి డబ్బు కష్టం ఉన్నా చక్కగా తొలగిపోతుంది. ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా శుభంగా అమోఘంగా ఉంటుంది. ఎలాంటి లోటుపాటులు లేకుండా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే మరికొంతమందికి, అమ్మవారి భక్తులు ఉంటారు కదండి, లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవి అలా భక్తులు ఎంతమందో ఉంటారు. ఆ అమ్మవారి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసి వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. బాయ్.